భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ మైదానంలోకి అడుగుపెడితే రికార్డులు బద్దలు కావడం సర్వసాధారణంగా మారింది. ఆదివారం సౌతాఫ్రికాతో రాంచీలో జరిగిన మొదటి వన్డేలో కూడా అదే జరిగింది. కోహ్లీ కేవలం 102 బంతుల్లోనే 100 పరుగులు పూర్తిచేసి తన వన్డే కెరీర్లో 52వ సెంచరీని నమోదు చేశాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ కింగ్ కోహ్లీ సూపర్ సెంచరీ సాధించడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. 3 వన్డేల సిరీస్లో భాగంగా రాంచీలో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన టీమిండియా భారీ స్కోరు సాధించింది. విరాట్ కోహ్లీ 120 బంతుల్లో 1-3-5తో పాటు రోహిత్ శర్మ, కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్ధశతకాలు చేశారు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది. విరాట్, రోహిత్ శర్మ, రాహుల్ రాణించటంతో దక్షిణాఫ్రికాకు 350 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినట్లయింది. ఇక సుదీర్ఘ ఫార్మాట్లో 51 శతకాలతో సచిన్ పేరిట ఉన్న రికార్డును కూడా ఈ మ్యాచ్తో కోహ్లీ బ్రేక్ చేశాడు. వన్డేల్లో 52వసారి మూడంకెల స్కోర్ అందుకుని అంతర్జాతీయ క్రికెట్ ఒక ఫార్మాట్లో అత్యధిక సెంచరీతో చరిత్ర సృష్టించాడు. కోహ్లీ సౌతాఫ్రికాపై ఇప్పటివరకు 6 సెంచరీలు నమోదు చేశాడు. సచిన్ టెండూల్కర్ సౌతాఫ్రికాపై 57 వన్డే మ్యాచ్లలో 5 సెంచరీలు కొట్టగా, కోహ్లీ కేవలం 32 మ్యాచ్లలోనే 6 సెంచరీలు కొట్టి సచిన్ రికార్డును అధిగమించాడు. కోహ్లీ ఈ మ్యాచ్లో మరో అరుదైన మైలురాయిని కూడా చేరుకున్నాడు. కోహ్లీ సొంత మైదానంలో వన్డేల్లో అత్యధిక 50 స్కోర్లు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి స్వదేశంలో 100 సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి భారతీయ ఆటగాడిగా కూడా కోహ్లీ ఘనత సాధించాడు.